వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వన్ వే స్లాబ్ ఇన్ ఆటో క్యాడ్ 3D. ఓకే, సో నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, మనకి క్వశ్చన్లో వన్ వే స్లాబ్ డ్రా చేయమని ఇచ్చినప్పుడు దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటివి, మనం ఆ పార్ట్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామా అనే దాని గురించి ఈరోజు ఈ డ్రాయింగ్లో ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఓకే, సో మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు మనకి స్లాబ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అంటే మనకి స్లాబ్ అనేది మొత్తం కాంక్రీట్ తోటి ఫిల్ అయిపోయి ఉంటుంది. లోపల మనకి బార్స్ అనేవి ఉంటాయి. బార్స్ అంటే రాడ్స్ అనేవి మనకి లోపల ఉంటాయి అన్నట్టు. సో ఈరోజు మనం క్వశ్చన్ డ్రాయింగ్ సబ్జెక్ట్ ప్రకారం చూసుకుందాం. ఓకే, సో మనకి డ్రాయింగ్ సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే మనకి స్లాబ్ అనేది వేరే రకంగా చూపిస్తారు, సైడ్ సపోర్ట్స్ అనేవి మనకి వేరే రకంగా చూపిస్తారు. సపోర్ట్స్ అంటే మనకి ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి బీమ్స్ అన్నట్టు. ఓకే, రియల్ లైఫ్లో బీమ్స్ అనే స్లాబ్స్ అనేవి ఒక దాంట్లో ఒకటి మెర్జ్ అయి ఉంటుంది. కానీ మనకి ఈ డ్రాయింగ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి మనకి ఓన్లీ స్లాబ్ పార్ట్ అని మనకి సపరేట్గా చూపిస్తారు. ఓకే, సో దాన్ని కన్సిడర్ చేసుకొని నేను ఈ డ్రా చేసినాను. సో మనము ఈ డ్రాయింగ్లో చూస్తే పైన కనిపించేది అనేది మనకి స్లాబ్, కింద కనిపించేది అనేది మనకి సైడ్ సపోర్ట్స్ అన్నట్టు. ఓకే, సపోర్ట్స్ అని అనుకోవచ్చు, లేకపోతే వీటిని బేరింగ్స్ అని కూడా అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో మనకి క్వశ్చన్లో మనకి స్పెసిఫికేషన్స్ ఏమేమి ఇస్తారో దాని ప్రకారం మనము వెళ్దాం ఇప్పుడు. ఓకే, సో మనము వన్ వే స్లాబ్, టూ వే స్లాబ్ని మనము ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే LY/LX ఫామ్లా ఉంటుంది. సో నేను దాని గురించి ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నేను కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను దాన్ని లింక్ ప్రొవైడ్ చేశాను. దాని గురించి మీరు వన్ వే స్లాబ్, టూ వే స్లాబ్స్ డిఫరెన్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము నార్మల్గా స్లాబ్ చూస్తున్నప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే దీనిలో మనము లోపలికి చూసినట్టయితే, అంటే ఎక్స్రేలుగా చూస్తే మనకి దాని లోపల బార్స్ అనేవి మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. సో మనకి అవుటర్లో ఉండేది మొత్తం మనకి కాంక్రీట్ అయితే, కాంక్రీట్ లోపల మనకి రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేసి ఉంటారు. ఓకే, మనకి బయటకు వెళ్ళి ఈ విధంగా కనిపించదు అన్నట్టు, ఎందుకంటే మొత్తం కాంక్రీట్ అనేది కవర్ చేస్తుంది. సో మనం ఓన్లీ బార్స్ని మనము చూస్తే మనకి అప్పుడు లోపల అనేది ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, మనకి బార్స్లో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి: మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్ అండ్ హ్యాంగర్ బార్స్. ఓకే, అండ్ మెయిన్ బార్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్ట్రైట్ మెయిన్ బార్స్ అంటే ఏంటంటే మెయిన్ బార్స్ అనేది స్ట్రైట్గా ఉంటాయి. అండ్ ఇది మనకి వన్ వే స్లాబ్ కాబట్టి ఇది షార్టర్ స్పాన్ సైడ్ మనకి స్ట్రైట్గా వీటిని మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సెకండ్ వచ్చేసరికి 2 సైడ్ క్రాంక్డ్ బార్స్. సో 2 సైడ్ క్రాంక్డ్ బార్స్ అంటే ఏంటంటే మనకి బార్స్ అనేవి 2 సైడ్స్ ఇలా బెండ్ అప్ ఉంటాయి అన్నట్టు, 1 సైడ్ అండ్ ఇది సెకండ్ సైడ్. సో ఈ విధంగా 2 ఉంటాయి. థర్డ్ వచ్చేసరికి 1 సైడ్ క్రాంక్డ్ బార్. 1 సైడ్ క్రాంక్డ్ బార్ అంటే ఏంటిదంటే ఓన్లీ 1 సైడ్ ఇట్లా మనకి బెండ్ అప్ మనం ప్రొవైడ్ చేస్తాము, అండ్ సెకండ్ సైడ్ వచ్చేసరికి మనకి స్ట్రైట్గా ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మెయిన్ బార్స్ వచ్చేసరికి 3 టైప్స్ ఉంటాయి. సెకండ్ మనకి బార్స్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ బార్స్. వన్ వే స్లాబ్లో డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి మనకి లెంత్ సైడ్ ఉంటాయి అన్నట్టు, ఇలా పొడవుగా మనం పెడతాం అన్నట్టు. అండ్ హ్యాంగర్ బార్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి అంటే, మన క్రాంక్ అయితే ఎప్పుడైతే ప్రొవైడ్ చేసామో ఆ క్రాంక్ దగ్గర మనం పెట్టే బార్స్ని, ఈ పైన ప్రొవైడ్ చేసే బార్స్ని హ్యాంగర్ బార్స్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో మనము ఇవి మనకి బేసిక్ అన్నట్టు, మనకి మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్, హ్యాంగర్ బార్స్ అనేది ఎట్లా ఉంటాయి అనేది. సో ఎప్పుడైతే మనం క్వశ్చన్లోకి వెళ్తే మనకి ఆ క్వశ్చన్లో మనకి సైజ్ ఆఫ్ రూమ్ ఇస్తాడు. ఓకే, అండ్ తర్వాత మనకి ఇంకేం ఇస్తాడంటే క్లియర్ స్పాన్స్ ఇస్తారు. క్లియర్ స్పాన్ అంటే ఏంటిదంటే సపోర్ట్ టు సపోర్ట్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం క్లియర్ స్పాన్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే, మనకి స్లాబ్స్ వచ్చేసరికి 2 సైడ్స్ ఉంటాయి. షార్టర్ స్పాన్ ఉంటుంది, లాంగర్ స్పాన్ ఉంటుంది. షార్టర్ స్పాన్ అంటే ఏంటంటే రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ తక్కువ ఉంటే దాన్ని షార్టర్ స్పాన్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే, క్లియర్ స్పాన్ అండ్ షార్టర్ డైరెక్షన్ అంటే వచ్చేసరికి మనకి 2 సపోర్ట్ల మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం అంటాం అన్నట్టు. ఓకే, అదే మనం లాంగర్ సైడ్ చూసుకుంటే ఆ డిస్టెన్స్ అనేది మనకి ఈ 2 సపోర్ట్స్ మధ్యలో ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ మనకి
క్లియర్ స్పాన్ అంటే ఏంటిదంటే రెండు సపోర్ట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనము క్లియర్ స్పాన్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే, తర్వాత మనకి క్వశ్చన్లో ఏమి ఇస్తా అంటే బేరింగ్స్ ఇస్తాడు. బేరింగ్స్ అంటే ఏంటిదంటే మనకి సైడ్కి ఉండే సపోర్ట్స్, మనకి ఇక్కడ సైడ్కి మనం పెట్టుకునే ఉంటాయి వాటిని మనం బేరింగ్స్ అంటాం అన్నట్టు. సో ప్రాక్టికల్గా వచ్చేసరికి బేరింగ్స్ అంటే మనకి బీమ్స్ ఉంటాయి, బీమ్స్కి వాల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో మన డ్రాయింగ్లో వచ్చేసరికి మనం ఈ విధంగా వాటిని డ్రా చేసి చూపిస్తాం అన్నట్టు. ఓకే, బేరింగ్స్ అనేసరికి ఇట్లా వస్తుంది. మనకి టోటల్ లెంత్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే 2 ఇంటూ బేరింగ్స్, ఎందుకంటే బేరింగ్స్ అనేది మనకి 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి 2 ఇంటూ బేరింగ్స్ ప్లస్ క్లియర్ స్పాన్. మనము షార్టర్ సైడ్ క్యాలిక్యులేట్ చేసే షార్టర్ క్లియర్ స్పాన్ మనం చేసుకుంటాం, లాంగర్ సైడ్ వేసుకుంటే లాంగర్ క్లియర్ స్పాన్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, తర్వాత మనకి క్వశ్చన్లో ఇచ్చే పార్ట్ ఏంటిదంటే మనకి స్టీల్ ఇస్తాడు అన్నట్టు. స్టీల్లో మనకి మెయిన్గా వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్టు 3 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మెయిన్ స్టీల్ బార్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో మనకి క్వశ్చన్లో మెయిన్ స్టీల్ బార్ ఇచ్చినప్పుడు మనకి వాడు ఎలాంటి స్టీల్ అడుగుతున్నారో మనం చూసుకోవాలి. ఫస్ట్ స్ట్రేట్ స్టీల్ బార్ ఇచ్చిందా, లేకపోతే టూ సైడ్ క్రాంకర్ బార్ ఇచ్చిందా, లేకపోతే 1 సైడ్ క్రాంకర్ బార్ ఇచ్చిందా అనేది మనం చూడాలి. మనకి క్వశ్చన్లో డిఫరెంట్ టైప్స్ అడుగుతారు. ఏంటంటే ఆల్టర్నేటివ్ 2 సైడ్ క్రాంకర్ బార్స్ అనేసి అంటారు. అండ్ ఆ టైంలో మనకి స్ట్రేట్ బార్స్ కూడా ఇస్తాడు అన్నట్టు. అప్పుడు మనకి డ్రాయింగ్ ఎట్లా వస్తుందంటే ఇట్లా ఈ విధంగా వస్తుంది అన్నట్టు. సో ఒక 2 సైడ్ క్రాంకర్ బార్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఒక స్ట్రేట్ బార్ వస్తుంది, ఆల్టర్నేటివ్ అన్నట్టు. ఒకటి క్రాంకర్ బార్ ఉంటుంది, ఒక స్ట్రేట్ బార్ ఉంటుంది, ఒక క్రాంకర్ బార్ ఉంటుంది, ఒక స్ట్రేట్ బార్ ఉంటుంది. ఈ విధంగా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ 1 సైడ్ క్రాంకర్ బార్స్ అనేసి ఇస్తాడు అన్నట్టు. 1 సైడ్ క్రాంకర్ బార్ అంటే ఒక బార్ అనేది ఇటు సైడ్ ఇలా బెండ్ అయి ఉండి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సెకండ్ బార్ వచ్చేసరికి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో క్రాంక్ అయి ఉంటుంది అన్నట్టు. ఒకటి మనకి లెఫ్ట్ సైడ్ క్రాంక్ అయి ఉంటే సెకండ్ బార్ వచ్చేసరికి రైట్ సైడ్ క్రాంక్ అయి ఉంటుంది అన్నట్టు ఇలా. సో ఇట్లా ఆల్టర్నేటివ్ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా. సో మనకి క్వశ్చన్లో వాడు అడిగే మెయిన్ బార్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, 1 సైడ్ క్రాంకర్ బార్, 2 సైడ్ క్రాంకర్ బార్, స్ట్రైట్ క్రాంకర్ బార్ అనేది మనం చూసుకోవాలి. అండ్ వీటి వల్ల మనకి సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఇస్తారు. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అంటే ఈ రాడ్ సెంటర్ నుండి ఈ రాడ్ సెంటర్ మధ్యలో ఉండే డిస్టెన్స్ మనం సెంటర్ టు సెంటర్ అని అంటాం. వాడు మనకు క్వశ్చన్లో ఏ విధంగా అంటే C/C అని ఇస్తారు, ఆ విధంగా ఉంటుంది. ఓకే, తర్వాత మనకి డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేది ఎప్పుడు మనకి మెండర్స్ పైన ప్రొవైడ్ చేసి ఉంటుంది అన్నట్టు ఇలా. సో మనకి డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేది మనము షార్టర్ స్పాన్ సైడ్ నుండి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది, అండ్ లాంగర్ స్పాన్ నుండి చూస్తే మనకి ఇట్లా స్ట్రేట్ బార్స్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో మనకి స్ట్రేట్ బార్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అంటే ఈ రాడ్ సెంటర్ నుండి ఈ రాడ్ సెంటర్ మధ్యలో అన్నట్టు C/C అనేసి మనకి క్వశ్చన్లు ఇస్తుంది. నెక్స్ట్ హ్యాంగర్ బార్స్ అంటే మనకి క్రాంక్ల దగ్గర ప్రొవైడ్ చేసే బార్స్ని మనం హ్యాంగర్ బార్స్ అనేసి అంటాం. ఓకే, సో ఇవి మనకి స్టీల్లో వచ్చే పార్ట్స్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్వశ్చన్లు ఏమి ఇస్తారు అంటే కవర్స్ ఇస్తారు. కవర్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ కవర్స్ ఉంటాయి. బాటమ్ క్లియర్ కవర్, టాప్ క్లియర్ కవర్, సైడ్ క్లియర్ కవర్. సో క్లియర్ కవర్ అంటే ఏంటిదంటే మన రాడ్ బాటమ్ నుండి కాంక్రీట్ వరకు ఉండే మధ్యలో స్పేస్ని మనం ఏమంటామంటే క్లియర్ కవర్. ఒకవేళ అది మనకి బాటంలో చూస్తే ఈ బాటమ్ క్లియర్ కవర్ అనేసి అంటాం. ఒకవేళ పైన టాప్ ఆఫ్ ది స్లాబ్ టు టాప్ ఆఫ్ ది రాడ్ ఈ రెండింటి మధ్యలో ఉండే స్పేస్ లేకపోతే డిస్టెన్స్ని టాప్ క్లియర్ కవర్ అనేసి అంటాం అన్నట్టు. అదేవిధంగా సైడ్ క్లియర్ కవర్ అంటే ఏంటిదంటే మన స్లాబ్ సైడ్ నుండి రాడ్ సైడ్కి ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటామంటే సైడ్ క్లియర్ కవర్ అంటాం అన్నట్టు. సైడ్ క్లియర్ కవర్ అనేది మనకి 2 సైడ్స్ ఉంటుంది, ఎందుకంటే మనకి స్లాబ్లో మనం 2 సైడ్స్ కవర్ చేస్తాం కాబట్టి 2 సైడ్స్ మనం ప్రొవైడ్ చేస్తాము. టాప్ క్లియర్ కవర్ వచ్చేసరికి పైన ప్రొవైడ్ చేస్తాం, బాటమ్ క్లియర్ కవర్ వచ్చేసరికి కింద ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇవి మనకి మేజర్ అన్నట్టు. తర్వాత మనకి క్వశ్చన్లు ఏమి ఇస్తారంటే కాంక్రీట్ మెటీరియల్ ఇస్తాడు, తర్వాత స్టీల్ ఇస్తాడు. అవి మనకి డ్రాయింగ్ చేసేటప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో మనము వ్యూస్ చూద్దాం. మనము స్లాబ్ని ఎప్పుడైతే మనం టాప్ వ్యూలోకి వెళ్ళి చూస్తామో మనకు అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా మనకి ఎల్లో కలర్లో కనిపించేటి అన్నీ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ బార్స్ అండ్ హ్యాంగర్ బార్స్ అన్నట్టు. అండ్ గ్రీన్ కలర్లో కనిపించేవి అన్నీ
మెయిన్ బార్స్. ఓకే, మనం టాప్ వ్యూలోకి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ క్రాంక్ బార్స్ అనేవి మనకి కనిపించవు. క్రాంక్ బార్ కూడా మనకి స్ట్రేట్ బార్స్ లెక్కనే కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనము ఫ్రంట్ వ్యూ లేకపోతే షార్టర్ డైరెక్షన్ సైడ్ చూసుకుందాం. ఒకవేళ మనం సెక్షన్ ఇక్కడ ఇలా కట్ చేస్తే ఇది ఎక్స్ఎక్స్ డైరెక్షన్లో కట్ చేస్తే ఎక్స్ఎక్స్ డైరెక్షన్లో చూద్దాం. అప్పుడు మనకి అది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో మనకు కన్వీనియంట్గా మనం ప్రొజెక్షన్స్ పెట్టుకొని డ్రా చేసినప్పుడు మనకి డ్రాయింగ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ స్లాబ్ ప్లాన్ ఇక్కడ ఉంటుంది. మనం కట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ప్రొజెక్షన్స్ డ్రా చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇదేంటి మనకి ఇవి బేరింగ్స్ లేకపోతే సపోర్ట్స్. ఓకే, అండ్ ఇది మనకి స్లాబ్ థిక్నెస్ ఇక్కడ నుండి ఇక్కడికి, అండ్ టాప్, బాటమ్ అండ్ సైడ్ క్లియర్ కవర్స్. సో మనకి మెయిన్ బార్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యాంగర్ బార్స్ అని మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, అదే మనము సైడ్ వ్యూ లేకపోతే లాంగర్ సైడ్ వ్యూ మనం చూసినట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. సో స్ట్రేట్ బార్స్ అనేవి నాకు ఇక్కడ డాట్ లెక్క కనిపిస్తున్నాయి అండ్ హ్యాంగర్ బార్స్ అనేవి నాకు ఇలా లైన్ లెక్క కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను కంప్లీట్లీ అవుటర్ సైడ్ నుండి నేను ఇక్కడ చూస్తున్నాను. మనము సెక్షన్స్ డ్రా చేసేటప్పుడు మన సెక్షన్ అనేది మిడిల్లోకి వెళ్ళి ఇట్లా డ్రా చేస్తాం. సో మిడిల్లోకి వెళ్ళి డ్రా చేసినప్పుడు మనకి అన్ని క్రాంక్డ్ అండ్ హ్యాంగర్ బార్స్ అని మనకి అన్ని మిడిల్లో డౌన్ అయిపోతాయి. సో మనం ఇక్కడ నుండి ఇట్లా కట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే అన్ని మెయిన్ రాడ్స్ అనేవి మనకి కిందికి వచ్చి అప్పుడు మనకి అవి డాట్స్ లెక్క కనిపిస్తాయి అన్నట్టు. డాట్స్ మీన్స్ సర్కిల్ లెక్క ఈ విధంగా కనిపిస్తాయి. అండ్ వాటిపైన మనకి ఏమేమి బార్స్ కనిపిస్తాయి, డిస్ట్రిబ్యూషన్ బార్స్ కింద కనిపిస్తాయి, హ్యాంగర్ బార్స్ అనేవి మనకి పైన. హ్యాంగర్ బార్స్ మనకి కనిపించవు ఎందుకంటే అవి కార్నర్స్లలో ఉంటాయి. మనం సెక్షన్ మిడిల్లో కట్ చేస్తున్నాం కాబట్టి మనకి అవి రావు. ఓకే, సో మనకి వన్ వే స్లాబ్ అనేది 3Dలో చూసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది మనకి డ్రాయింగ్ చేసేటప్పుడు, డ్రాయింగ్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు కానీ, డ్రా చేసేటప్పుడు కానీ మనకి ఈ ఇమేజ్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. సో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు మనకి మెయిన్ బార్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బార్స్ మనకి ఏ విధంగా కనిపిస్తాయి, మనం ఎక్కడెక్కడ వాటిని ప్రొవైడ్ చేస్తాం అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్.